ఈ వ్యక్తి హెల్మెట్ ధరించి కర్రపై తేనెతుట్టెను పట్టుకుని స్వీట్ షాప్ బయటకు వస్తాడు. తేనెటీగలతో వెళ్ళండి వెళ్ళండి, వెళ్ళి ఆ స్వీట్లన్నింటి రసాన్ని తాగేయండి. ఈ రోజు నాకు 6 కిలోల తేనె కావాలి, త్వరగా వెళ్లి తాగేసి రండి అని అంటాడు. అతను చెప్పినట్లుగానే తేనెటీగలన్నీ స్వీట్ల రసాన్ని పీల్చడం మొదలు పెడతాయి. ఇంతలో దుకాణదారుడు బయట జిలేబీలు తయారు చేస్తూ ఉండగా అతని దృష్టి ఇతనిపై పడుతుంది. అతను దగ్గరికి వచ్చి, ఒరేయ్ నువ్వెవరు? తేనెతుట్టె పట్టుకుని ఇక్కడేం చేస్తున్నావ్? అక్కడ తేనెటీగలన్నీ స్వీట్లపై వాలిపోతాయి అని అంటాడు. అప్పుడు ఆ వ్యక్తి, తేనె అమ్మడానికి వచ్చాను అని చెబుతాడు. దుకాణదారుడు, ఈగలు ఎందుకు తెచ్చావు అని అడుగుతాడు. దానికి అతను, ఇదే అసలైన తేనెకు గుర్తు అని అంటాడు. వెంటనే దుకాణదారుడు తన సిబ్బందితో, వెళ్లి స్వీట్ల కౌంటర్ అంతా లోపల పెట్టేయండి, లేకపోతే ఈగలు రసమంతా తాగేస్తాయి అని చెబుతాడు. ఆ వ్యక్తి వెళ్లబోతుండగా దుకాణదారుడు అతన్ని తిరిగి పిలుస్తాడు. కాని అప్పటికే అతను అక్కడి నుండి జారుకుంటాడు. కొంత సమయం తరువాత ఒక కస్టమర్ స్వీట్లు కొనడానికి వస్తాడు. అప్పుడు దుకాణదారుడు, 1 కిలో స్వీట్లు తీసుకురా అని అంటాడు. ఆ కుర్రాడు తీసుకువస్తాడు. కస్టమర్ ఒక స్వీట్ తిని చూస్తాడు. అది చప్పగా ఉంటుంది. ఇది ఎలాంటి స్వీట్ ఇచ్చావు అని అడుగుతాడు. అప్పుడు దుకాణదారుడు కూడా తిని చూస్తాడు. అప్పుడు అతనికి ఆ తేనెటీగల వ్యక్తి చేసిన పని గుర్తుకు వస్తుంది. ఇప్పుడు ఏం జరిగిందో చూసే ముందు, బాబు నన్ను చూసి విస్మరించకు, లేదంటే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి హరహర మహాదేవ అని కామెంట్ చేసి, వీడియోను లైక్ చేసి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. ఆ తరువాత తేనె కొనాలనే నెపంతో ఆ వ్యక్తిని పట్టుకుని బాగా కొడతాడు.